దేవుడు నరుల్ని యథార్థవంతులుగా చేశాడు. మా అంశం పేరు చెప్పండి. దేవుడు నరుల్ని యథార్థవంతులుగా చేశాడు. ఇది అంశాన్ని బట్టి మీ అందరితో నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను. మరి లేఖనాలు మనం చూద్దాం. చూడండి, ప్రసంగి దేవుడు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యాన్ని మనం చదవగా విందాం. పాతన గ్రంథం ప్రసంగి 7వ అధ్యాయం 29వ వచనం. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఇది ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించును గాని వారు వివిధమైన తంత్రమును కల్పించుకొని ఉన్నారు. హల్లెలూయా. ఏమైందంట? దేవుడు ఎలా ఏర్పరచుకున్నాడు మానవుని? యథార్థవంతులుగా ఏర్పరచుకున్నాడు, యథార్థవంతులుగా పుట్టించాడు. ఈ మానవుల్ని మొట్టమొదటి మూల పురుషుడు ఆదామును సృష్టి చేశాడు దేవుడు. ఆయన ఎలాగే చేశాడంట దేవుడు? యథార్థవంతులుగా, న్యాయబద్ధంగా. యేసుక్రీస్తు ప్రభు చెప్తున్న మాటలు ఏంటంట, అక్కడ చాలా దేవుడు మానవుని తయారు చేసినట్టుగా, యథార్థవంతునిగా చేసినట్టుగా మనము లేఖనాలు పరిశీలిస్తూ ఉన్నాం. కానీ యథార్థత మానవునికి ఉందా? మరి ఈ లోకానికి తీసుకొని వచ్చాడు, మన యథార్థమైన జీవితాన్ని జీవిస్తున్నామా? ఓ క్రైస్తవుడా, ఓ క్రైస్తవురాలా, ఎలాంటి జీవితం కలిగి ఉన్నావో ఒక్కసారి నువ్వు పరిశీలించుకోమని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. యథార్థంగా ఉన్నారా? యథార్థంగా అంటే ఏమి? ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడం. యోబు ఎలాంటి వాడై ఉన్నాడు? యథార్థవంతుడు, నీతిమంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి అయి ఉన్నాడు యోబు. చూడి, వాళ్ళు అలా ఉన్నారు కాబట్టి లేఖనాల్లో వాళ్ళ పేర్లు లిఖితం చేశారు. వాళ్ళు కూడా మీలాగా విన్నవారే, వారు కూడా ఈ భూమి పైన ఉన్నవారే, వాళ్ళు మానవులే. ఈ వాక్యాన్ని విని, ఈ మాటలు విని వాళ్ళు కూడా వాళ్ళ జీవితాన్ని మార్చుకొని, వాళ్ళ పాపాలు అపరాధములు ఒప్పుకొని విడిచిపెట్టి వర్ధిల్లారు. అందుకే ఏమంటున్నాడు దేవుడు? ఏం చేశాడంట? యథార్థవంతులుగా పుట్టించెను గాని వారు విధమైన తంత్రములు కల్పించుకున్నారు. ఏమి కల్పించుకున్నారు? ఏది? దేవుడు చెప్తూ ఉన్నాడు యథార్థవంతులుగా జీవించమంటే వాళ్ళు ఏం చేసినారు? యూదా తంత్రములు కల్పించుకున్నారు. ఏవో ఒక యాడ్ చేసుకున్నారు. వాళ్ళకి నచ్చినవి, వాళ్ళు నచ్చినమైన జీవితం దేవుడు చెప్పిన మాటలు పక్కన పెట్టి వాళ్ళు కల్పించుకొని, తంత్రాలు అంటే ఏంటంట? తంత్రాలు అంటే ఏమా? వేరేవి కలుపుకున్నారు అనే మాట. మరి ఒక మాట మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. మరొక మాట చూద్దాం. చూడమా, దేవుడు అంట మమ్మల్ని ఎలా చేశాడో తెలుసా? దేవుడు సత్యమైనది తెలియకున్నట్టుగా ఈ లోకములో తంత్రాల వైపు, కల్పన కథల వైపు తిరుగు కాలం వచ్చి ఉన్నదని లేఖనాల్లో మనం చూసుకుంటూ ఉన్నాం. అక్కడే ఇంకొక మాట మనకు ఎలాంటి మాట అంట, అక్కడ మనము చెప్తున్న యేసుక్రీస్తు ప్రభు ఒక మాట మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట చూడండి. చదవండి. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడు ఉండుటకును ఆయన వేరొక ఆదరణకర్తను మీ మధ్యలోకి అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ మీకు అనుగ్రహించిన. హల్లెలూయా. చూసావా, వేరే తంత్రాలు కల్పించుకొని చెడిపోతున్నారు, భ్రష్టులైపోతున్నారు. ఈ లోకం సమాజమును భ్రష్టు పెట్టించి మానవుల్ని యేసుక్రీస్తు ప్రభు వేడుకుంటూ ఉన్నాడు తండ్రిని. ఏమంటున్నాడు? వేరొక ఆదరణకర్తను మీ మధ్యలోనికి, మిమ్మల్ని సత్య స్వరూపం నడిపించి ఆత్మ నిన్ను మధ్యలోకి పంపిస్తూ ఉన్నాను. ఎందుకంటే మీరు తప్పిపోతున్నారు, మీరు జారిపోతున్నారు, వేరే తంత్రాలు కల్పించుకుంటున్నారు, కల్పన కథలు తిరుగు కాలం వచ్చి ఉన్నది. కాబట్టి వేరొక ఆదరణకర్తను, నా సమయం అయిపోయిందని యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతూ వేరొక ఆదరణకర్తను మీ మధ్యలోనికి నేను పంపించుదును.
ఆయన ఎప్పుడు కొద్దిసేపు కొన్ని రోజులు ఉండేవాడా? ఎల్లప్పుడూ అంట. చదువు మాట. నేను తండ్రిని వేడుకోను అంటే దేవుణ్ణి వేడుకున్నాడు యేసుక్రీస్తు ప్రభు. మీ ఎద్ద అంటే ఈ మానవులు, ఈ భూమి పైన ఉన్న మానవులందరి కొరకు మీ ఎద్ద ఎల్లప్పుడు అంటే ఎల్లప్పుడు ఉండుటకై వేరొక ఆదరణ